గుడ్ మార్నింగ్ మెంబర్స్, నేను సందీప్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము రామ్కే గారు పంపించిన మన మెడికల్ క్యాంప్ దగ్గర ఉన్నాము. ఇది మన మెడికల్ క్యాంపు కార్మిక నగర్లో. ఈ మెడికల్ క్యాంప్ అనేటిది ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. సో అసలు ఈ మెడికల్ క్యాంప్లో మనకు ఎలాంటి సేవలు అందిస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ అనేది లభిస్తుందో కాస్త వీళ్ళను అడిగి తెలుసుకుందాము. మేడం గుడ్ మార్నింగ్ అండి. మేడం మీ పేరండి? అపర్ణ గారు. మేడం మీరు ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి అనేసి రామ్కే సంస్థ వాళ్ళు ఇది ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఇందులో ఏ రకమైన సేవలు అనేటిది మీరు చేస్తూ ఉంటారు, ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? బేసిక్ బీపీ షుగర్ టెస్ట్ చేస్తాము ఫ్రీగా. ఓకే. బేసిక్ మెడికేషన్స్ అన్నీ ఫ్రీగానే ఇస్తారు. ఓకే. లైక్ యూ కెన్ గో విత్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. లైక్ రెగ్యులర్ బేసిస్లో వాడే మెడిసిన్స్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. రెగ్యులర్ బేసిస్లో ఉన్న వాటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు సర్వీస్ చేస్తున్నారు. Yeah. బట్ ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పడడం వల్ల ఇక్కడ ప్రజలకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటిది ఉన్నాయి. దానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందా? బేసిక్ మెడికేషన్స్ యాంటీహిస్టమైన్స్ అవి ఇస్తాం తప్పితే ఇంకా. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, ఇక్కడ ఏదైతే స్కిన్ ఎలర్జీ అనేది ఉందో ఆ స్కిన్ ఎలర్జీకి సంబంధించి మీరు ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తున్నారు, దానికి ఏ రకమైన మెడిసిన్ ఇస్తున్నారు? యాంటీఫంగల్స్కి మెడికేషన్స్ అండ్ ఆయింట్మెంట్స్ ఇస్తాము. ఓకే. ఎంత వాడినా అవి టాపికల్ యూస్కి మాత్రమే. దే నీడ్ టు చేంజ్ ద ప్లేస్ అండ్ థింగ్స్. నో, వాట్ ఈస్ మై క్వశ్చన్ ఈస్, వీళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉంటే వీళ్ళకు ఈ సమస్య నుంచి కోలుకోవాలంటే వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనేసి మీరు ఇప్పుడు చెప్పారు. కానీ వీళ్ళు పేదవాళ్ళు కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ నివసించగలుగుతారు? అట్లీస్ట్ ట్రై టు మేక్ చేంజెస్ రిగార్డింగ్ డంపింగ్ యార్డ్ కదా. లైక్ అంత ఎలర్జీస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎలర్జీస్ చూస్తున్నాము. ఓకే. 50 కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అంటే ఆల్మోస్ట్ 30 కేసెస్లో ఎలర్జీస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఓకే. సో రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతున్నారు అంటే ఆర్ లైక్ ఆ సిచ్యుయేషన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఉన్నదానికి మీరు మెడిసిన్ తీసుకున్నారు, బట్ రాకుండా ఉండాలి అంటే యూ నీడ్ టు చేంజ్ థింగ్స్ కదా. ప్లేస్ లీవ్ చేయాల్సిన అవసరం లేకపోయినా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. వాట్ ఈస్ మై క్వశ్చన్ ఈస్, ఇక్కడ నివసించే వాళ్ళు మీకు ఇప్పటివరకు గమనించి అందరు కూడా పేద ప్రజలే ఉన్నారు. సో ఒక బాడీ టెస్టింగ్ చేపియాలన్నా కానీ వీరి దగ్గర నుంచి డబ్బులు అనేటివి రావు. సో ఇలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ అనేటిది కంపెనీ యాజమాన్యమే భరించాలి లేదా ప్రభుత్వం అనే చూసుకోవాలి. అటువంటి బేసిక్ ఫెసిలిటీస్ అనేటిది వీళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు. దీనిపైన మీ ఆన్సర్ ఏముంటుంది మేడం? క్వశ్చన్ ఇట్ అవుట్. ఎనీవేస్ మేడం, ఇంకా ఆ మెడిసిన్ ఏదైతే మీరు ఇస్తున్నారో ఈ మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని గురించి మీకు ఏమన్నా? ఈ మెడిసిన్ రామ్కే ఫౌండేషన్ నుంచి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఓకే అండి. ఈ మెడిసిన్ ఏదైతే ఉందో అది మనం మంత్లీ వైజ్గా ఇండెంట్ పెట్టుకుంటాము. ఓకే. అయితే మీరు ఏమడుగుతున్నారంటే దీనికి సంబంధించిన స్కిన్ అలర్జీస్ కానీ ఏమైనా ఉన్నాయనుకుంటే వాటికి క్యూర్ అయ్యేంత మెడిసిన్ అయితే మన దగ్గర లేదు. కానీ ఏమైనా ఫర్దర్గా మన వల్ల కాదు అనుకుంటే మాత్రం మీరు మాకు రెఫరల్గా కొన్ని కేసులు ఇవ్వండి. అది మేము హెడ్ ఆఫీస్తో మాట్లాడేసి ఏమైనా మా నుంచి ఏం పాసిబిలిటీ అవుతుందో మేము చేయించగలం. రైట్ అండి. అంటే ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు ఒక నిమిషం అన్న, ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చారు కదా, ఒక నిమిషం రాయే. నీకు చర్మ వ్యాధులు ఉన్నాయా అన్న? లేదు. ఊపిరితిత్తులు ఆయాసం మాత్రం వస్తుంది కదా, ఆయాసము, ఆ శ్వాసకోశ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? క్రానిక్ డిజీజెస్కి అయితే ఏం లేదు. మన దగ్గర ప్రస్తుతానికి నడిచేది అయితే జనరల్ వారికి. ఓకే. ఓన్లీ జనరల్. మన వారికి ఎంతవరకు ట్రీట్ చేయగలం, మనం ఎంత ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి అంతవరకే ట్రీట్మెంట్. అదర్వైజ్ మన ఫర్దర్లీ ఒకవేళ వాళ్ళకు సివియర్గా ఉన్నది అనుకోండి, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఏంటండి? సివియర్ అంటే దానికి మనం ఏం చేయలేం. కానీ ఏవైనా మీకు ఒక నీడ్ సపోర్ట్, ఒక ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, పర్సన్కి ఏమైనా బాగోలేదు, ఫర్దర్గా మాకు అమౌంట్ పరంగా కానీ నెక్స్ట్ ఈ విధంగా కానీ సాయం చేయాలి అంటే హెల్త్ పరంగా ఏదైనా చేయాలనుకుంటే మాకు రెఫరల్ ఇవ్వండి. మాకు పర్సన్ ఎవరు ఇవ్వండి, జెన్యున్ ఎలా ఉంది కేసు మేము స్టడీ చేసి దాని పరిస్థితి బట్టి మేము హెడ్ ఆఫీస్లో ఒకసారి మాట్లాడేసి సార్స్ డిసైడ్ చేసుకొని మీకు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. కొంచెం మెడిసిన్స్ కూడా నేను ఫొటోస్ అనేవి తీసుకొచ్చా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మెడిసిన్ అనేది
జనాలకు ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మెడిసిన్స్ విచ్ పబ్లిక్ ఈస్ గెటింగ్. జింకోవిట్ నా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అండి, ఇవి జింకోవిట్ అనేటివి. అండ్ ఈ ట్యాబ్లెట్స్ మేడం పెయిన్ కిల్లర్స్, ఇవి ఐబ్రూప్రోఫెన్ పెయిన్ కిల్లర్స్. మనకి ఎక్కువ నొప్పులు వస్తుంది. దిస్ ఈస్ ఫ్రమ్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీ నుంచి వచ్చాయి కదండి. రామ్కే ఫౌండేషన్. బాబు అరే నువ్వు ఇట్రా ఇట్రా అక్కడ కూర్చోను, కొంచెం కూర్చోడు పోకట్టు. డైక్లోఫెనక్ కన్నా అది కొద్దిగా పెయిన్ కిల్లర్. హైబ్రూఫెనక్ ఇది విటమిన్ బి కాంప్లెక్స్ అన్న. బి కాంప్లెక్స్ అంటే మేడం ఇక్కడ నేను చూడడం వల్ల పూర్తి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఫ్రమ్ న్యూఢిల్లీ అని ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యూఢిల్లీ నుంచి వెళ్ళి. ఇది షుగర్ ట్యాబ్లెట్స్. షుగర్ మనకి ఎక్కువ గుజరాత్ అహ్మదాబాద్. ఇది గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. సరే మేడం, మీ పేరండి? హేమలత గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.